నేటి రాశి ఫలాలు మీనరాశి వారు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న ఒత్తిడులను అధిగమిస్తారు. ఇక కీలక వ్యవహారాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే లోన్స్ తీర్చగలుగుతారు. మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోండి. ఇక బంధువుల నుండి ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక విషయాలలో మీ ఊహలు, అంచనాలు తగినట్టుగా ఈరోజు ఆదాయం లభిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి ఉండడంలో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఈరోజు ధార్మిక కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు. కొత్త కార్యక్రమాలను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీనరాశి వారు తమ యొక్క సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి. ఆస్తి వివాదాల నుండి కూడా గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింతగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సమర్థవంతంగా నిర్వహించడం వలన మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి సోదరుల నుండి సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.